ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించిన పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాల లేమి ఉన్నా ఓటర్లు లెక్క చేయలేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటుతూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో ఉండి ఓటేసి కర్తవ్యాన్ని పూర్తి చేశారు. గతంలో పోల్చితే ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తడంతో పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80% పైగా ఓటింగ్ నమోదైనట్లు అంచనా వేస్తూ ఎవరికి వారే తమకు లాభిస్తుందనే ఆశాభావంలో ఉన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనపడింది. ఉదయాన్నే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఈవీఎంల మొరాయింపుతో కాస్త ఇబ్బంది పడినా ఒక్కొక్కరిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. ఉదయం 7 గంటలకే మొదలు కావాల్సిన ఓటింగ్ ఈవీఎం, వీవీప్యాట్ల కారణంగా ఆలస్యమైంది. ఉత్సాహంగా ఓటేసేందుకు వచ్చిన ఓటర్లు తొలుత నిరాశపడ్డారు. చాలా ప్రాంతాల్లో మాక్ పోలింగ్ లో పనిచేసిన యంత్రాలు ఓటింగ్ సమయంలో ఇబ్బందులకు గురిచేశాయి. వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండే ఎండలు పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు లేమి కాని వారిని అడ్డుకోలేకపోయాయి. అర్ధరాత్రి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓపిగ్గా నిలబడి ఓటు వేశాకే ఇళ్లకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల సమయానికి కేవలం 9% ఓట్లే పోలయ్యాయి. 11 గంటలకు 23.22%, 1 గంటకు 40.53%, 3 గంటలకు 54.66%, 5 గంటలకు 65.96%, సాయంత్రం 6 గంటల సమయానికి 70% పోలింగ్ నమోదైంది. 6 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మూసి ఉన్న వారికి ఓటేసే అవకాశం ఇవ్వడంతో పోలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. వృత్తి, ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేల సంఖ్యలో సొంత గ్రామాలకు ప్రజలు చేరుకున్నారు. అలా వచ్చిన వారిలో చాలా మంది ఓట్లు గల్లంతు కావడంతో కొందరు నిరాశగా వెనుదిరిగారు. ఈసీ నిర్వాకంపై ఓటర్లు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశంలోనూ ఎన్నికల సంఘం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈవీఎంల నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి కనీస శిక్షణ కూడా ఇవ్వలేదని స్పష్టమైంది. 1-2 ఘటనలు కాకుండా చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అది ముమ్మాటికి ఎన్నికల సంఘం నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఈవీఎంలో సాంకేతిక సమస్యతో పాటు వాటిని ఆపరేట్ చేయడంలో సిబ్బందికి తగిన పరిజ్ఞానం లేకపోవడం కూడా పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, మంచినీటి సౌకర్యాలు కల్పించకపోవడం సైతం ఈసీ నిర్లక్ష్యానికి ఉదాహరణగా నిలిచాయి. పాలకొండ పరిధిలోని 30వ నంబర్ పోలింగ్ బూత్ లో 100% పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 80% వరకు పోలింగ్ జరిగిందని తెలుగుదేశం, వైకాపా అంచనా వేస్తున్నాయి. ఓటర్లలో వచ్చిన చైతన్యం తమకే లాభిస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం తమకే లాభం చేకూరుస్తుందని ఆశాభావంలో ఉన్నారు.